సూర్యోదయ యోజన. సో ఏంటి మనకి స్కీమ్ సూర్యోదయ యోజన? నేను బడ్జెట్లో ఈ వర్డ్ మనకు వినబడ్డది, సూర్యోదయ యోజన అనేటువంటి దాని గురించి మనం బడ్జెట్లో విన్నాం జనరల్గా. సో వాస్తవానికి ఈ బడ్జెట్కు దీనికి సూర్యోదయ యోజన అనేటువంటిది దేనికి సంబంధం అనేటువంటి దాన్ని తీసుకుంటే, మనకు రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ అనే వర్డ్ విని ఉంటాం మనం. రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్, దిస్ ఇస్ రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్. అంటే జనరల్గా సూర్యోదయ యోజన దీని యొక్క ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవడానికంటే ముందు, యావరేజ్గా ప్రతి ఒక్క ఇల్లు, ఎవ్రీ ఫ్యామిలీ ఉంది, ఎవ్రీ ఫ్యామిలీలో ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకున్నాం అండ్ యావరేజ్గా. ముగ్గురు ఉంటే మనం నెలకు ఒక 250 నుంచి 300 రూపాయల కరెంట్ బిల్ రావచ్చు. అండ్ 200 యూనిట్స్ కంటే మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయవచ్చు. అందుకని మోర్ దెన్ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక ఇంట్లో 5గురు కంటే ఎక్కువగా ఉంటే అట్లీస్ట్ వీ హ్యావ్ టు కన్జ్యూమ్ ద 300 to 350 యూనిట్స్, 300 నుంచి 350 యూనిట్లు మనం ద పవర్ కన్జ్యూమ్ చేయొచ్చు. ఈ పవర్ కన్జ్యూమ్ చేయొచ్చు. సో దాని ద్వారా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకైనా ఒక పూర్ ఫ్యామిలీకైనా కరెంట్ బిల్ మ్యాక్సిమం 500, 600, 1000 రూపాయలు బేర్ చేయడం అనేటువంటిది ఒక రకంగా కష్టమే. అయితే ఈ కష్టం నుంచి కొంచెం తగ్గించడానికి, అంటే మన కరెంట్ బిల్ ఓవరాల్గా రెడ్యూస్ చేయడానికి, అంటే జీరో కరెంట్ బిల్ అనేటువంటి రావాలి అని అంటే సోలార్ ఎనర్జీని మనం ఉపయోగించుకోవాలి, సోలార్ ఎనర్జీ అనేటువంటి స్టార్ట్ చేయాలి. అయితే 2015వ సంవత్సరంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇనిషియల్ టైంలో రావడం జరిగిందో 2014లో వచ్చిన తర్వాత 2015వ సంవత్సరంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఒక టార్గెట్ తీసుకుంది. ఏ టార్గెట్ అంటే 2022 నాటికి ప్రతి ఇల్లు మీద, అంటే యావరేజ్గా కొన్ని ఇల్లుల మీద రూఫ్ టాప్ ఛానల్స్, అంటే సౌర పలకాలను మనం బిగించుకుంటే ఇల్లు మీద బిగించుకున్నప్పుడు సోలార్ ఎనర్జీని మనమే తయారు చేసుకోవచ్చు. కరెంట్ బిల్లుకి సంబంధం లేకుండా తయారైనటువంటి ఎనర్జీని మనమే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్తో 2015వ సంవత్సరంలో సోలార్ ఎనర్జీ అనేటువంటి ఒక పదాన్ని, రూప్ టాప్ సోలార్ ఎనర్జీ అనేటువంటి ఒక పదాన్ని వాడాలి. ఆ రూప్ టాప్ సోలార్ ఎనర్జీ అనేటువంటి ఒక కాన్సెప్ట్లో అట్లీస్ట్ 40,000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చు 2022 సంవత్సరం నాటికి అని అనుకున్నారు జనరల్గా. బట్ ఇప్పటివరకు ఇది అంటిల్ ఇట్ వాజ్ అండ్ పాసిబుల్, ఇప్పటివరకు కూడా జనరల్గా జరగలేదు. అయితే భారతదేశంలో అండ్ యావరేజ్గా తీసుకుంటే మన ఇండియాలో ఇప్పటివరకు తీసుకుంటే ఓవరాల్గా ఒకరోజు 2.40 lakhs ఆఫ్ 2.40 లక్షల మెగావాట్స్ విద్యుత్ మనం కన్జ్యూమ్ చేస్తాం. 2.40 lakhs ఆఫ్ మెగావాట్స్. ఇది ప్రతిరోజు కరెంట్ అండ్ యావరేజ్ ఆఫ్ డిమాండ్. 2.40 lakhs అనుకుంటే, బట్ ఓవరాల్గా భారతదేశంలో ఇప్పటివరకు 25 కోట్ల గృహాలు ఉన్నాయి. 25 కోట్ల గృహాల మీద ప్రతి ఒక్క గృహం మీద మనం ప్రతి ఒక్క ఇల్లు మీద సోలార్ ప్యానెల్స్ బిగిస్తే మనం ఎంత మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు అని 6.40 lakhs ఆఫ్ మెగావాట్స్ మనము ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే భారతదేశానికి అవసరమైనటువంటి విద్యుత్తును భారతదేశంలో ఉన్న ప్రతి ఇల్లు తయారు చేసుకుంటుంది అన్నట్టు. కాబట్టి 2.40 లక్షల మెగావాట్ల ఎనర్జీ ఎవ్రీడే మనకు డిమాండ్గా ఉంటే, భారతదేశంలో 25 కోట్ల ఇల్లులు ఉంటే ఆ 25 కోట్ల ఇళ్ళలో ఒక్కొక్క ఇల్లు మీద సోలార్ ప్యానెల్స్ మనం బిగించినప్పుడు మన భారతదేశంలో 6.40 lakhs ఆఫ్ మెగావాట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. అప్పుడు ఏ డిస్కమ్ కంపెనీకి కూడా మన ఇంటి దగ్గర నుంచి జనరల్గా మనం కరెంట్ బిల్ పే చేయాల్సిన అవసరం అనేటువంటిది ఉండదు. ఈ కాన్సెప్ట్ జనరల్గా ఒకప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడో 2015వ సంవత్సరంలో భారతదేశంలో ఒక ఐడియా అనేటువంటి ఒక స్టార్ట్ కావడం జరిగింది. అయితే మన ఇండియా ఏం చేయడం జరిగిందంటే సూర్యోదయ యోజన అనేటువంటి ఒక స్కీమ్ను మొన్న 2024వ సంవత్సరం జనవరి 22వ తారీఖున అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అనేటువంటి ఒక దాంతో మనకు అయోధ్య అనేటువంటి ఒక టెంపుల్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఎప్పుడైతే 22వ తారీఖు మనకు 2024 జనవరి 22వ తారీఖున మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ప్రాణప్రతిష్ఠ నుంచి ఢిల్లీకి వచ్చిన తర్వాత సూర్యోదయ యోజన అనేటువంటి స్కీమ్ లాంచ్ చేసింది. 2024 జనవరి 22వ తారీఖున సూర్యోదయ యోజన అనేటువంటి స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ స్కీమ్ యొక్క మేజర్ కాన్సెప్టు ఏంటంటే అట్లీస్ట్ మనం 1 కోటి గృహాల మీద
1 కోటి గృహాల మీద 1 కోటి గృహాల మీద రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి. రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయాలి. అప్పుడు అట్లీస్ట్ ప్రతి ఒక్క కుటుంబం ఒక 300 యూనిట్ల విద్యుత్తును తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క కుటుంబం ఒక 300 యూనిట్ల విద్యుత్తును అనేటువంటిది తయారు చేయవచ్చు. అందుకోసం గవర్నమెంట్ ఏం చేయడం జరుగుతుందంటే ఒక రూప్ టాప్ ఇల్లు మీద ఒక ఇల్లు మీద రూప్ టాప్ ప్యానెల్స్ బిగించాలంటే ప్రతి ఇంటికి ఎవరైతే బిగించాలనుకుంటారో వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40% సబ్సిడీ బేర్ చేస్తుంది. 40% సబ్సిడీ అనేటువంటిది అందించడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు మన భారతదేశంలో తీసుకుంటే కొన్ని రాష్ట్రాలు రూప్ టాప్ ప్యానెల్స్ను ఉపయోగించి విద్యుత్ తయారు చేస్తున్నాయి. ఇలా సోలార్ సిస్టమ్ ద్వారా రూప్ టాప్ ప్యానెల్స్ను ఉపయోగించి మొత్తం భారతదేశంలో ఎంత విద్యుత్ తయారవుతుందంటే 12,762 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతాం. 12,762 మెగావాట్ల విద్యుత్ మన ఇండియాలో కొన్ని గృహాలు అంటే భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఇంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. ఓవరాల్గా మన ఇండియాలో రూఫ్ టాప్ ప్యానెల్స్ ద్వారా ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం వన్ ఈజ్ గుజరాత్ అనేటువంటి రాష్ట్రం. దాని తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ మహారాష్ట్ర అండ్ అగైన్ మన సౌత్లో తీసుకుంటే కర్ణాటక. ఈ రాష్ట్రాలు ఎక్కువగా సౌర విద్యుత్తును తనకు తానుగా ఉత్పత్తి చేసుకుంటున్నాయి అంటే ప్రతి ఇంటి మీద. ఈ మధ్య కాలంలో ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఏం చేయడం జరిగిందంటే ప్రతి ఇంటికి 0% మనకు కరెంట్ బిల్ రావాలి అని అంటే అప్పుడు పర్టికులర్గా ఎవరైతే సోలార్ ప్యానెల్స్ బిగించుకుంటారో మీకే మేము రివర్స్గా 700 రూపాయల డబ్బులు ఇస్తామని కూడా ప్రకటిస్తుంది. అంటే దిస్ ఇస్ ద వెరీ గుడ్ ఆఫ్ ద థింకింగ్ నేచర్. ఢిల్లీ గవర్నమెంట్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఆల్రెడీ. దీనికి ఎక్కువగా రెస్పాన్స్ కూడా రావడం జరుగుతుంది. కానీ భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికీ ఏం చెప్తున్నాయంటే మేము ఇంకా ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే భారతదేశంలో ఇలా సూర్యోదయ స్కీమ్ లాంటిది మన ఇండియాలో చాలా గృహాలు యూటిలైజ్ చేసుకున్నప్పుడు డిస్కమ్ కంపెనీస్కి మనం చెల్లించేటువంటిది ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనవసరమైనటువంటి సబ్సిడీ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సూర్యోదయ యోజన నుంచి మనకేంటిది 1 కోటి గృహాల మీద సోలార్ ప్యానెల్ ఇవ్వడం, దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40% అనేటువంటిది సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకా ప్రతి 300 యూనిట్లు ఉత్పత్తి చేసుకున్నప్పుడు ప్రతి కుటుంబం ఒక 300 నుండి అట్లీస్ట్ ఒక 1000 రూపాయల మధ్య కరెంట్ బిల్ ఆదా అవుతుంది. దాంతో ఒక 8,000 నుంచి 10,000 రూపాయల కరెంట్ బిల్ అనేటువంటి ఆదా అవుతుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి ఛార్జింగ్ ఉపయోగపడడం జరుగుతుంది. ఇంకా సోలార్ ప్యానెల్స్ ద్వారా తయారైనటువంటి సర్ప్లస్ విద్యుత్ను డిస్కమ్ కంపెనీస్ కూడా అమ్మొచ్చు అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఇదే సూర్యోదయ యోజన. బట్ భారతదేశంలో ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి రావాలి. అలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాలి. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు కానీ చాలా ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. డిస్కమ్ కంపెనీస్ లాస్ అయితే వచ్చేటువంటి లాభం రాదు. కానీ వాస్తవాన్ని భారతదేశంలో చాలా డిస్కమ్ కంపెనీస్ మన దేశంలోనే నష్టాలలో ఉన్నాయి. ఓకే, సో ఇది మనకు సూర్యోదయ యోజన అనేటువంటి స్కీమ్ ఈ బడ్జెట్లో తీసుకొని రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.